నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. లోకంలో ఎవరిని తీసుకున్నప్పటికీ పాపంలో కానీ అటు క్రీస్తులో కానీ ఉన్నారు. పాపంలో ఉన్నవారు పాపాన్ని వారి జీవితాలలో అభ్యసిస్తారు. వారి బ్రతుకు తీరే పాపం. క్రీస్తులో ఉన్నవారు అలా ఉండరు. ఎందుకు అంటే 1 యోహాను పత్రిక 2:29లో ఉన్నట్లుగా వారు ఆధ్యాత్మికంగా క్రీస్తులో జన్మించారు. వారు న్యాయవంతుడైన దేవుని సంతానం కాబట్టి న్యాయవంతమైన స్వభావం వారికి ఉంటుంది. దేవుని ఆత్మ వారిలో నివసిస్తాడు కనుక అంతకుముందు పాపంలో ఉన్నట్టుగా వారు కొనసాగడం అసాధ్యం. ఎలా అంటే దేవుని యొక్క ఆత్మ వారిని ఆ పాపపు జీవితం నుండి బయటపడేలా బలవంత పెడుతుంది. 1 యోహాను పత్రిక 3:9లో ఉన్నట్లుగా ఆధ్యాత్మికంగా క్రీస్తులో జన్మించడం అంటే దేవుని నుండి కలిగే జీవాన్ని పొందుకోవడం. ఆ జీవాన్ని దేవుని వాక్కు మూలంగా మనం పొందుకోగలం. ఈ వాక్కు అనే విత్తనం విశ్వాసుల హృదయాలలో క్రొత్త ఆధ్యాత్మిక జీవం మరియు పాత పాపపు స్వభావాన్ని తీసివేసి క్రొత్త స్వభావాన్ని కలిగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో ఉన్నట్లుగా క్రీస్తు యేసులో నూతన స్వభావం ధరించుకుని ఆయనలో నూతన సృష్టిగా మార్చబడాలి. మనం జీవించవలసిన పద్ధతిని యేసు ప్రభువు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించి చూపించాడు. పాపమును విసర్జించి క్రీస్తులో జన్మించిన మనం ఆయన కోరుకున్నట్లు పవిత్రంగా నీతి న్యాయాలను అనుసరించి జీవించాలి. మన అంతరంగంలో ఆయన వాక్యంతో నింపుకుని మన ప్రవర్తన క్రియలు జీవించే పద్ధతుల్లో వాక్యానుసారంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 1:23లో ఉన్నట్లుగా విశ్వాసులమైన మనం శాశ్వతమైన జీవం కలిగిన దేవుని వాక్య మూలంగా పుట్టింపబడిన వారము కనుక సత్యమైన వాక్యమునకు విధేయత కలిగి ఉండే వారంగా ఉంటే మన మనసులు పవిత్రపరచబడతాయి. తద్వారా మన తండ్రి